హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎంబీసీటీ రివ్యూ ఛానల్. నేను మీకు ఈరోజు పాలక్ చికెన్ ఎలా చేయాలో చూపిస్తాను. మీకు పాలక్ చికెన్ అంటే జనరల్గా పాలకూరలో మిక్సింగ్ చేసి దాన్ని గ్రైండింగ్ చేసి వేసి చేస్తారు కదా, అట్లా కాకుండా మామూలు పాలకూర చికెన్ ఏ విధంగా చేయాలో చూపిస్తాను. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరి సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఇది కొంచెం దాల్చిన చెక్క ఫస్ట్ ఒక పెనం పెట్టుకొని అందులో నూనె పోసిన తర్వాత వేడి అయినాక దాల్చిన చెక్క, లవంగం ఇది వేసిన తర్వాత ఇప్పుడు కొద్దిగా ఇవి మసాలాయి ఆయిల్ వేడెక్కింది. అప్పుడు ఆయిల్ వేడెక్కినప్పుడు మనం కొన్ని ఉల్లిగడ్డలను పచ్చిమిరపకాయలు కోసుకోవాలి. అవే ఉల్లిగడ్డలు పచ్చిమిరపకాయలు ఇప్పుడు నేను ఇందులో వేస్తున్నాను. చూడండి, ఈ షేప్లో నేను కట్ చేసుకొని ఇవి రెండు ఇందులో వేసా. కొద్దిగా అల్లం వెల్లిపాయ ముద్ద, అల్లం వెల్లుల్లి ముద్ద వేయడం వల్ల టేస్ట్ బాగా వస్తుంది చికెన్లో, మీకు కూడా తెలుసు. ఇప్పుడు దీన్ని మంచిగా మిక్స్ చేసుకొని పచ్చిపోయేంత వరకు మీరు ఉంచి మంచిగా కలుపుకోవాలి. ఏమవుతుందంటే ఇప్పుడు అల్లం వెల్లుల్లి ముద్ద ఉల్లిగడ్డలకు పచ్చిమిర్చిలకు పట్టడం వల్ల తర్వాత మీరు చికెన్ అవి వేసినప్పుడు ఈ దీంట్లో ఉన్న ఏదైతే నీరు అల్లం వెల్లిపాయ ముద్ద ఊరింపు వస్తుంది కదా, అది చికెన్ పీస్లకు బట్టి అప్పుడు మీకు చికెన్ బాగా టేస్ట్గా వస్తుంది. అందుకోసమే మీరు అదే మళ్ళీ పాలకూర కూడా వేసుకుంటాం కాబట్టి పాలకూర కూడా కొద్దిగా పచ్చి పచ్చిగా ఉంటుంది కదా, అప్పుడు ఈ అల్లం వెల్లిపాయ ముద్ద పాలకూరకు కూడా పట్టి టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది. చూడండి, ఇప్పుడు ఆల్మోస్ట్ మన ఉల్లిపాయలు అనేది కొద్దిగా మంచిగా వేగినాయి. ఇంకా కొంచెం వేగాలని చెప్పేసి మేము చూసి దాన్ని కొద్దిసేపు ఇంకా స్టవ్ మీద పెట్టిన. ఇప్పుడు చూడండి, ఇప్పుడు దీంట్లో ఏంటంటే మెయిన్గా కొద్దిగా ఇది బాగా వేడెక్కిన తర్వాత మంచిగా ఫ్రై అయింది కదా, అప్పుడు దాంట్లో కొంచెం పసుపు వేసుకుందాం. మనం ఒక స్పూన్ పసుపు వేసాను నేను, ఎందుకంటే కొంచెం పసుపు వేయడం వల్ల మనకు ఈ కూరకు అనేది టేస్ట్ బాగా వస్తుంది. ఇప్పుడు మీరు ఇందులో చూసారు కదా, కింద కొద్దిగా అడగంటినట్టు అవుతుంది, అయినా పర్లేదు. ఎందుకంటే దీనివల్ల ఏమవుతుందంటే ఆనియన్స్ బాగా మరిగి మనకు మంచి టేస్ట్ వస్తుంది. ఇప్పుడు నేనేం చేశాను అంటే అందులో కొద్దిగా ఆయిల్ అనేది తక్కువైపోయింది కాబట్టి ఆయిల్ వేసి కొంచెం మళ్ళీ ఆయిల్ని ఆనియన్స్తో పాటు మిక్స్ చేపించి, ఇప్పుడు మీరు ఏం చేయాలంటే ముందు చికెన్ వేసుకోవాలని అనుకుంటారు చాలామంది, కానీ అట్లా చికెన్ కాకుండా ముందు పాలకూర వేయడం వల్ల ఏమవుతుంది, ఫస్ట్ పాలకూర అనేది ఫ్రై అవుతుంది మంచిగా. మీరు చూడండి, ఇప్పుడు నేను వీటితో పాటు పాలకూరను మంచిగా కలిపి పెడుతున్నా. అప్పుడు ఏమవుతుందంటే ఇప్పుడు మనం మామూలుగా కనుక పాలకూర పప్పు, పాలకూర వేరే ఏమన్నా చేసినప్పుడు ముందు పాలకూర వేసుకుంటే ఏమవుతుందంటే దాంట్లో ఫ్రై అనేది పాలకూర మొత్తము దాంట్లో ఫ్రై అయిపోయి ఆకులు అయిపోతుంది కదా, అప్పుడు మనకు ఈ పాలకూర పచ్చితనం అనేది గ్రీన్ లీవ్స్ అనే ఫీలింగ్ రాకుండా అందులో ఏ కొత్తిమీర ఏదో పుదీనా వేసుకున్న ఫీలింగే వస్తుంది. మళ్ళీ టేస్ట్ కూడా పాలకూర టేస్ట్ వస్తుంది. కాబట్టి ఇప్పుడు చూడండి, ఇది మంచిగా నేను మిక్స్ చేసి పెట్టేసుకొని దీన్ని మొత్తం కింది నుంచి పై వరకు కలిపి అది ఆనియన్స్, అల్లం వెల్లిపాయ ముద్ద, పచ్చిమిర్చి ఏదైతే మనం వేసాం కదా వాటితో పాటు మొత్తం మిక్స్ అయ్యేటట్టుగా మంచిగా చేసి మొత్తం కలిపి కింది నుంచి పై వరకు కలుపుతున్నా. ఇప్పుడు చూడండి, ఇప్పుడు మీరు ఆల్మోస్ట్ ఆకులు కూడా మీకు కొంచెం ఎల్లోయిష్ కలర్లో చేంజ్ అయిపోతుంది. ఈ రకంగా మొత్తం గంటకి ఏమన్నా ఉన్నదంతా దాంట్లో వేసి ఇప్పుడు కొద్దిసేపు నేను స్టవ్ ఇలాగే మీడియం ఫ్లేమ్లో పెట్టేసి మూత పెట్టేసా. అప్పుడు దానివల్ల ఏమవుతుందంటే ఇప్పుడు చూడండి, మీకు నేను ఒక 5 minutes పెట్టి అలా ఇచ్చిపెట్టిన దానివల్ల పాలకూర అనేది మంచిగా ఉడికింది. ఇప్పుడు ఇందులో మొత్తం పాలకూర ఏదైతే దాంట్లో ఉన్న వాటరీ ఉంటాయి కదా, అదంతా గుంజుకొని ఆవిరైపోయి మంచి దాంట్లో ఉన్న టేస్ట్ అనేది ఈ ఆనియన్స్కి వాటికి పడుతుంది. ఇప్పుడు మనము ఈ పాలకూర, ఆనియను, మిర్చి, అల్లం వెల్లిపాయ ముద్దతోటి ఇది ఫ్లేవర్ ఇది అయిపోయింది.
అప్పుడు దీనికి ఏం చేయాలంటే మనం కొంచెం సాల్టు, నేను 1 కిలో చికెన్ తీసుకున్నాను, దానికి నేను 4 స్పూన్ల ఉప్పు, 4-5 స్పూన్ల ఉప్పు, ఎందుకంటే చిన్న స్పూన్ తీసుకుంటా కాబట్టి. తర్వాత కారపొడి, మీరు కారపొడి కూడా ఒక 2-2.5, అంటే కారం ఆల్రెడీ మనం పచ్చిమిర్చి వేస్తున్నాం కాబట్టి ఇలా నేను 2 స్పూన్సే కారం తీసుకొని 5 స్పూన్స్ చిన్న స్పూన్స్ తోటి ఉప్పు తీసుకొని దాన్ని మీకు చూడండి ఇది కలిపితే ఇప్పుడు మీకు ఎట్లా అంటే మామూలు పాలకూర గ్రేవీ లాగానే కర్రీ వస్తుంది. ఈ టైప్లో కలిపిన తర్వాత ఇప్పుడు చూడండి, ఇప్పుడు మంచి పొగ వెళ్తూ బాగా వస్తుంది కదా. ఇందులో నేను ఏం చేస్తున్నా అంటే కొంచెం బటర్ వేస్తున్నా, ఎందుకంటే బటర్ వేయడం వల్ల మనము మూకుట్లో చేస్తున్నాం కాబట్టి చికెన్ని. ఇప్పుడు దీని మీద చికెన్ వేయడం వల్ల ఏమవుతుందంటే చికెన్ చాలా సాఫ్ట్గా అయిపోతుంది బటర్ వల్ల. కాబట్టి మీరు కొంచెం 1 స్పూన్ బటర్ వేసుకోవడం వల్ల మంచిగా ఉంటుంది. అప్పుడు ఈ చికెన్ వేసుకున్నాక మీరు చికెన్ని మంచిగా పాలకూరతో పాటు మంచిగా కలపండి. చూడండి, మీరు ఇప్పుడు ఈ చికెను మీడియం పీసెస్ లాగా కట్ చేయించడం వల్ల మనకు దాంట్లో ఏదైతే టేస్ట్ ఉంటుంది కదా, ఆ మొత్తము వాటర్ అనేది దానికి గుంజేసుకొని పాలకూరతో పాటు ఉన్నది ఇది అల్లం వెల్లిపాయ ముద్ద ఇవన్నీ టేస్ట్ దీనికి పట్టేస్తాయి అన్నట్టు. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఎట్లా బాగా ఇదవుతుందో. అప్పుడు మనం ఏం చేయాలంటే దీంట్లో ఇంకా టేస్టీగా రావాలి, మనకు గ్రేవీ కర్రీ కావాలి అని అనుకుంటాం కదా, అప్పుడు ఇది కింద వాటర్ అనేది ఎవాపరేట్ అయిపోతుంది. ఎవాపరేట్ అవ్వకుండా ఉండాలి, మంచి గ్రేవీ కర్రీ లాగా రావాలి అని అనుకున్నప్పుడు మనం ఏం చేయాలంటే అందులో కొద్దిసేపు మనము డెక్కన్ పెట్టి క్లోజ్ చేసుకొని ఒక 5-10 మినిట్స్ పెడితే అప్పుడు మనకేమవుతుందంటే కొద్దిగా వాటర్ ఫామ్ అవుతాయి కదా. ఇది చూడండి, వాటర్ ఫామ్ అయిపోయి కొంచెమే వాటర్ వచ్చాయి. అప్పుడు ఏమవుతుంది, ఈ చికెను అనేది మనం మళ్ళీ కొద్దిసేపు పెట్టిన తర్వాత అది బాగా ఇదైపోతుంది. అప్పుడు మనం ఏం చేయొచ్చు అంటే దీంట్లో కొంచెం పెరుగును కొద్దిగా వాటర్ యాడ్ చేసి చేయడం వల్ల గ్రేవీ అనేది మంచిగా ఫామ్ అవుతుంది. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఇందులో వాటర్ గ్రేవీ లేదు, ఓన్లీ పాలకూర చికెన్ కనిపిస్తుంది. వాటర్ కూడా ఆల్మోస్ట్ ఆవిరైపోయాయి కదా. అప్పుడు నేనేం చేస్తున్నానంటే ఇప్పుడు మీరు చూడండి, ఇప్పుడు నేను ఒక 1/2 కప్పు వరకు అందాజగా నేను 1/2 కప్ అనేది నాకు తెలుసు కాబట్టి దీంట్లో నేను వేసాను. 1/2 కప్పు వరకు పెరుగు వేసి మళ్ళీ ఒక 1/2 కప్పు వరకు వాటర్ పోసా. మీరు చూడండి, ఇప్పుడు ఈ పెరుగుతో పాటు వాటర్ పోసేసి దీన్ని మంచిగా పెరుగంతా అందులో కలిసేటట్టు మంచిగా కలపండి. ఈ టైం లోపల మీరు సిమ్ కన్నా కొంచెం పెద్దగా పెట్టుకోండి ఇది స్టవ్, ఎందుకంటే దీనివల్ల ఏమవుతుందంటే వాటర్ ఆల్రెడీ ఉన్నాయి కాబట్టి మాడడం అనేది రాదు, మాడకుండా ఉంటుంది. తర్వాత ఈ గ్రేవీ అనేది మంచి కన్సిస్టెన్సీ రావడానికి మంచిగా గట్టిగా గ్రేవీ అనేది, మనం చికెన్ గ్రేవీ అంటే ఎట్లా నీళ్ళు కాకుండా కొద్దిగా మంచిగా తినడానికి ప్రిఫర్ చేస్తాం కాబట్టి థిక్గా, కాబట్టి అది కొంచెం మీరు హైలో ఫ్లేమ్లో కాకుండా కొంచెం హైకి మీడియంకి మధ్యలో మిడిల్ ఫ్లేమ్లో పెట్టేసి మీరు ఈ వాటర్ ఉన్నాయి కాబట్టి కింద మాడే ఛాన్స్ కూడా తక్కువ ఉంటుంది. అప్పుడు మీరు పెట్టిన తర్వాత దీన్ని ఈ విధంగా వచ్చాక మూత పెట్టేసి ఒక 5-6 మినిట్స్ మీరు హై ఫ్లేమ్లో పెట్టుకున్న తర్వాత మీకు ఈ విధంగా అవుతుంది కదా. ఇది చూడండి, ఈ విధంగా అయితే కొంచెంసేపు నేను ఇంకో 2 మినిట్స్ నేను మళ్ళీ దీని మీద మూత పెట్టుకున్నా. ఎందుకంటే ఇది 2 మినిట్స్ పెట్టుకోవడం వల్ల ఏమవుతుందంటే ఏమన్నా ముక్కలు ఉడకకపోతే చేయకపోతే మళ్ళీ అవి ఉడకడానికి కోసం పెట్టించుకున్నాను అన్నట్టు. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఆల్మోస్ట్ ముక్కలు అన్నీ ఉడికి పాలకూర కూడా మంచిగా అయిపోయి ఒక కన్సిస్టెన్సీకి వచ్చింది, కానీ ఇంకా వాటర్ ఉంది. అప్పుడు మనం ఏం చేయాలంటే ఈ పెరుగు అనేది మంచిగా కలిసిపోయి ఒక ఆయిల్ వాటర్ టైప్లో వస్తుంది కదా. ఇది చూడండి, నేను ఏం చేశాను అంటే కొంచెం కొబ్బరి పొడి వేసుకోవడం వల్ల ఏమవుతుందంటే ఆ గ్రేవీ అనేది థిక్గా చేస్తుంది గ్రేవీని. అప్పుడు దీని మీద మనం కొద్దిగా ధనియాల పొడి 1-2 స్పూన్ల వరకు ధనియాల పొడి వేసుకొని మంచిగా దాన్ని కలుపుకొని కింది నుంచి మీది వరకు కలుపుకున్నారు అనుకోండి, ఆ కొబ్బరి అందులో పోయి ఆ గ్రేవీలో ఆ వాటర్ అంతా గుంజేసి మన గ్రేవీ అనేది థిక్గా చేయడానికి కోసం సహకరిస్తుంది. కాబట్టి కొబ్బరి పొడి వేయడం వల్ల ఈ బెనిఫిట్ వస్తుంది. ఇప్పుడు మీరు చూడండి, ముక్కలు కూడా ఎక్కడ తునగకుండా
పాలకూర చికెను ఇవి కర్రీలాగా ఇప్పుడు మీకు వచ్చింది కదా. ఇప్పుడు మీరు ఏం చేయండి అంటే దీన్ని కొద్దిసేపు ఒక 2 మినిట్స్ గ్రేవీ మంచిగా గట్టిగా కావడానికి కోసం అని చెప్పేసి మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని దాన్ని మూత పెట్టుకొని పెట్టేసేయండి. ఇప్పుడు చూడండి, ఇప్పుడు మూత పెట్టిన తర్వాత ఇప్పుడు మీరు ఇది చూడండి, ఇప్పుడు ఎలా కనిపిస్తుందో మీకు చికెన్ కర్రీ. ఇదండి పాలకూర చికెన్ అనేది మీకు సౌత్ ఇండియన్ స్టైలు. తర్వాత పాలక్ చికెన్ అని చెప్పి ఇక్కడ మహారాష్ట్ర నార్త్ ఇండియన్స్ కూడా ఈ స్టైల్లో చేసుకుంటారు. అదే మీకు ఇంట్లో ఎలా చేసుకోవచ్చు, ఏ విధంగా చేసుకోవచ్చు, దీన్ని మీరు రైస్లో కానీ రోటీ చపాతీలో కానీ పరాటాలో కానీ ఎలాగైనా తినొచ్చు. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్